ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ ఇవి చాలా మంచివి. అయితే వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ ఏంటి, వీటి గురించి ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, డివిడెండ్ స్టాక్స్ అందులోనే చాలా పాజిటివిటీ అని ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రాఫిట్ కూడా ఉంటుంది. అవునండి. సో హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ఏ స్టాక్స్ మన ప్రేక్షకులకి మీ మాటల్లో? తప్పకుండా సార్. యాక్చువల్గా ఏంటంటే మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం మేము. సో ఇప్పుడు ఈ రెగ్యులర్గా కాకుండా ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ కానీ కాదు అన్న వాళ్ళకి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ తగ్గినా పెరిగినా ఎవ్రీ కంపెనీ ఏంటంటే డివిడెండ్ అనేది ఇస్తూ ఉంటుంది. అవును. సో అందులో ఇండియాలో ఇప్పుడు మీకు ఒక 6 స్టాక్స్ చెప్తాం. వాటిల్లో బాగా డివిడెండ్, ఇండియా మొత్తం మీద మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్. సో అది ప్రెసెంట్ రేట్ ఎంత ఉంది ఏంటి, ఆ కంపెనీ సెక్టర్ ఏంటి, ఒకసారి మనం ఒక ఓవర్వ్యూ. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసే. మీరు కూడా 1-2 సార్లు చూసుకొని డిసైడ్ చేసుకోండి. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని రికమెండ్ చేయట్లేదు. ప్లీజ్. సో మీరు కూడా మీకు ఓన్ రీసెర్చ్ అయితే చేసుకోండి. సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ తను మనకి చెప్తారు కొన్ని తన యొక్క నాలెడ్జ్ ని బట్టి. ఓకే అండి. ఫస్ట్ ఏంటంటే వేదాంత ఉంది, విఈడిఎల్. ఇది ఒక హైయెస్ట్ పేయింగ్ కన్సిస్టెంట్ గా డివిడెండ్ స్టాక్. అంటే ఇప్పుడు డివిడెండ్ ఎందుకు ఇస్తున్నాము అంటే, సో ఇప్పుడు మనము యాక్చువల్గా కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు, మనందరం ఇన్వెస్ట్ చేస్తాం, వాళ్ళకి మనీ ఇచ్చి బిజినెస్ చేయమని మనం మనీ ఇస్తున్నాం. అవును. ఇప్పుడు ఆ బిజినెస్ వాళ్ళు చేసి ఇంకా తీసాక ఆ ప్రాఫిట్ తో ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు. వెళ్ళే స్కోప్ ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్ ఎక్స్పెన్షన్కి వెళ్తాం. జనరల్గా కంపెనీస్ అన్ని ఎక్స్పెన్షన్కి వెళ్తాం. అయితే ఒక స్టేజ్కి వచ్చాక సాచురేషన్ అయిపోయి బిజినెస్ అంతా అలా ఇక పొటెన్షియల్ ఇంకా ఎక్కువ వెళ్ళినా కానీ లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ ప్రాఫిట్స్ ని బ్యాక్ ఇస్తారు అనమాట. సో ఎక్కువ డివిడెండ్స్ ఇస్తున్నాము అంటే ఇక్కడ డివిడెండ్ గ్రోత్ రెండు చూసుకోవాలి. సో డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఎక్కువ ప్రైస్ గ్రోత్ చూపించలేదు, అలాగే రిటర్న్స్ బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి బిజినెస్ మీద వచ్చే అమౌంట్ ని బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు బ్యాక్ ఇస్తున్నారు. అది మైండ్ లో పెట్టుకోండి. అవును. సో ఇప్పుడు వేదాంత వచ్చి ప్రెసెంట్ 442 ఉంది. ఇదేంటంటే దాదాపు 25% ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇస్తూ ఉంటుంది. 25%. విడిఎల్ ఇప్పుడు 440 ఆ రేంజ్ లో ప్రెసెంట్ ఉంది. ఆ తర్వాత వచ్చి కోల్ ఇండియా. ఇవి కోల్ ఇండియా కూడా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 380 అలా ఉంది. ఇది కూడా 8% యావరేజ్ గా డివిడెండ్ ఇస్తుంది. సో కోల్ ఇండియా ఇప్పుడు 380 అలా ఉంది ప్రెసెంట్. ఆ తర్వాత తీసుకుంటే సెయిల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు కోల్ ఇండియా కానీ విఈడిఎల్ కానీ ఇదంతా ఐరన్ అండ్ స్టీల్ ఓర్ అనమాట. సో ఆ ఎక్స్కవేషన్ ఇంకా మాక్సిమం అయిపోయాక వీళ్ళు ఇక సాచురేషన్ స్టేజ్ లో ఉంటారు. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ప్రెసెంట్ 130 ఉంది రేటు. ఇది వచ్చి 11% డివిడెండ్ ఇచ్చింది. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం 73 లో అనమాట. అక్కడి నుంచి కూడా అటు ప్రైస్ లో కూడా గ్రోత్ కనపడుతుంది, అటు డివిడెండ్ కూడా ఇచ్చింది అనమాట. ఇప్పుడు విడిఎల్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇది 260 అలా ఉంది, ఇప్పుడు 440 ఉంది. అలాగే కోల్ ఇండియా వచ్చి 200 ఉంది, ఇప్పుడు 350 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. తర్వాత ఇప్పుడు టాటా స్టీల్, నాలుగోది టాటా స్టీల్. టాటా స్టీల్ ప్రెసెంట్ ఏంటంటే 160 ఆ రేంజ్ లో ఉంది. ఇది కూడా మొన్న లో లెవెల్లో 95-96 దాకా వచ్చి ఇప్పుడు 160 లాస్ట్ 6 months ర్యాలీ వచ్చింది. ఇది కూడా 5% మినిమం డివిడెండ్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ కూడా మంచి డివిడెండ్ ఇస్తుంది. ప్రెసెంట్ ఇది 420 ఆ రేంజ్ లో ఉంది. సో ఇది లాస్ట్ టైం 260 నుంచి పెరిగింది, ఆల్మోస్ట్ 60% 70% ప్రైస్ హైక్ అయింది, ప్లస్ డివిడెండ్స్ కూడా ఇస్తుంది. ఇది 14% దాకా డివిడెండ్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చి ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది వచ్చి ప్రెసెంట్ 150 ఉంది. ఇది 12% డివిడెండ్ ఎవరి యానం యావరేజ్గా ఇస్తుంది. అలాగే దీని రేట్ కూడా 150 ప్రెసెంట్ ఉంది. అది అంతకు ముందు 70 రూపీస్ 80 రూపీస్ అలా ఉండేది, డబుల్ అయిపోయింది. సో ఇలా ఇవి గ్రో అవుతున్నాయి. అటు ఇప్పుడు అంటే గ్రోత్ కన్సిస్టెంట్ గా వస్తుంది, ప్లస్ డివిడెండ్స్ ఇస్తున్నాయి కాబట్టి మీకేంటంటే అటు వెల్త్ క్రియేట్ అవుతుంది, ప్లస్ ఇటు ఇన్కమ్ కూడా ఎవరి
క్వార్టర్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి డివిడెండ్ పేయింగ్ కంపెనీస్లో కొంత పోర్షన్ మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అటు వెల్త్ క్రియేట్ ఒక్కోసారి మార్కెట్ ఫాల్ అవుతున్నా అలాంటి టైంలో ఈ డివిడెండ్ ఇన్కమ్ రావటం వల్ల బాగుంటుంది. సో మరి ఇందులో పెట్టుబడి పెట్టే వారందరికీ మీరేం చెప్తారు? ఎటువంటి స్టడీ చేయాలని చెప్పంటారు? రీసెర్చ్ కావచ్చు ఏంటి? ఇప్పుడు నేను చెప్పే కంపెనీలు యాక్చువల్గా టాప్ 200 కంపెనీస్, ఇండియాలో లార్జెస్ట్ కంపెనీస్ కాబట్టి వీటికి జనరల్గా ప్రాఫిట్స్ అవి బాగానే ఉంటాయి. మీరు ఒకసారి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూసుకోండి. అలాగే మనము ఏం చేయాలంటే ప్రీ అమౌంట్ పెట్టాలి ఇక్కడ. అంటే ఇప్పుడు అంటే మనకి రిస్క్ లేదు, ఈ డబ్బులతో నాకు ఓకే ఫైన్ లెట్స్ డూ సమ్ ట్రయల్స్ అని చెప్పినట్లు. మనం ఒక 2-3 years నాకు ఈ డబ్బుతో సంబంధం లేదు అన్న మనీయే పెట్టండి. ఓకే సార్, ఏదైనా లిమిట్ ఉంటుందా? యూజువల్లీ ఇప్పుడు చాలా మంది కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి, ఇటువంటి డివిడెండ్ స్టాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టాక్ ట్రేడింగ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంత అమౌంట్ పక్కన పెట్టుకొని చేయొచ్చు అని చెప్పి అనుకోవచ్చా? అంటే మినిమం కొంచెం మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది మనకు కొంచెం మంచి మనీ రావాలి అంటే ఇవాళ ఒక 2-3 lakhs అయినా మినిమం ఉండాలి. అంటే 2-3 lakhs ఇవి నాకు కాదు అనుకుంటే మాత్రం మనం పెట్టుబడి పెట్టడానికి పెట్టిన దాని వల్ల ఒక అమౌంట్ కనబడుతుంది. ఓకే లేదు అంటే ఇప్పుడు ఆ 2-3 lakhs వచ్చేది వరకు మనం ఏదైనా చిట్ వేసుకోవటము అలా వేసుకొని ఒక బల్క్ అమౌంట్ ఒక 2-3 lakhs మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలన్నా ఒక 5 lakhs అని ఉండాలి కదా సార్ ఇప్పుడు వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో మనం ఏ బిజినెస్ చేయాలి. సో అలాగే స్టాక్ మార్కెట్ కూడా మీరు క్యాజువల్ గా కాకుండా నిజంగా ఇది ఒక బిజినెస్ అనుకుంటే ఒక 5 lakhs తో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు మేము చెప్పినట్టు కొంచెం గైడెన్స్ అలాంటివి చూసుకొని మీరు అలా ఓన్లీ ఈక్విటీస్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకొని మళ్ళీ డౌన్ అవుతున్నప్పుడు అలా యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు బాగుంటుంది. ఓకే సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మన ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. సో గైస్, అర్థమైంది కదా డివిడెండ్ స్టాక్స్. వీటిలో ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే మీకు రావడం జరుగుతుంది. కంపెనీస్ ఏంటంటే ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత వారికి వచ్చేటువంటి ప్రాఫిట్స్ని డివైడ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సార్ అయితే కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ప్రాపర్ రీసెర్చ్ చేసి మాత్రమే అందులో పెట్టుబడి పెట్టుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.